ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్రలలో పనిచేశారు. ఆయన యాంటీ నక్సల్స్ మీద ఒక స్పెషలైజ్డ్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశామంటని చెప్పి అధికారులు వాళ్ళ స్టేట్మెంట్లో కన్ఫైన్ అవును. చేశారు. ఎట్లా చూడాలని? చూడాలంటే ఇది అధికార దుర్వినియోగం అండి. ఇప్పుడు ఒక రిటైర్డ్ ఆఫీసర్, అదే ఒక ఒక రెగ్యులర్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక సర్వింగ్ ఐపీఎస్ ఆఫీసర్‌ని తీసుకొని పెట్టలేదంట. ప్రభాకర్ రావు వాస్ ఎ రిటైర్డ్ ఆఫీసర్. ఆయన 3 ఏళ్ల పాటు ఎక్స్‌టెన్షన్ ఇచ్చి, వాళ్ళ కులానికి చెందినవాడు కాబట్టి, వాళ్ళు చెప్పినట్లు తొత్తులుగా మారి, ఆయన ఈ వెసులుబాటుని కేవలం ఒక లబ్ధితో ఆ పార్టీకి, తన వ్యక్తులకే, తన కుల వ్యక్తులకి లబ్ధి చేకూర్చే విధంగా చట్టాన్ని మొత్తం దుర్వినియోగం చేశాడు. ఎలా దుర్వినియోగం చేశాడు? అక్కడ రాజకీయ నాయకుడు, అక్కడ ముఖ్యమంత్రి మావాడు, ఆయన చెప్పాడు కాబట్టి నేను చేశా. లేకపోతే ఇప్పుడు అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు, నాకేం సంబంధం అండి, ఆయన ఎవరే కాదు. ఈ అధికారికి ఏం సంబంధం ఇలాంటి వ్యక్తుల మీద చేయటం? సుమారు 1500 మందిని, అందులో ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టు, వాళ్ళందరి మీద నిఘా పెట్టండి. ఎవరెవరు కూడా ఈ ఈ సర్వీస్ కమిషన్ పేపర్స్ మీద, లీక్ మీద మాట్లాడిన వాళ్ళందరూ, అందులో మేము కూడా మేము నోరు విప్పాము, అందులో మా గలం విప్పాము, మేము వ్యతిరేకించాం. అందరి పేర్లు కూడా వాళ్ళ మీద ట్యాపింగ్ చేయడం జరిగింది. అంటే ట్యాపింగ్ ద్వారా వాళ్ళకేంటంటే ముందుగానే సమాచారం తీసుకొని ఎత్తుకు పై ఎత్తు వేసే విధంగా ముందుగానే వాళ్ళకి అవకాశం ఉంది. లేకపోతే ఆ తర్వాత ఏం చేశారు? ఈ ట్యాప్ చేసి కొన్ని వివరాలని వాళ్లకు బ్లాక్‌మెయిల్ చేసే విధంగా డబ్బులు దండుకునే విధంగా, మరి అదే విధంగా ఇట్ స్టార్టెడ్ విత్ యాంటీ టెర్రరిజం యాక్టివిటీస్. ఆ తర్వాత ఇట్ కేమ్ ఇంటూ పొలిటికల్ యాక్టివిటీస్. ఆ తర్వాత ఇట్ గ్రాడ్యువల్లీ వెంట్ ఇంటూ ఎక్స్‌ప్లాయిటేషన్ ఫర్ బిజినెస్ పర్పస్. చూడండి, ఇది నెక్సస్. అది ఒక 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 మిస్‌యూటిలైజేషన్ ఒక యాంగిల్‌లో చేస్తే, అది వేరే యాంగిల్‌లో కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఇట్స్ ఎ లైసెన్స్, అన్‌క్వెశ్చన్డ్ లైసెన్స్. ఈ లైసెన్స్ వాడు ఏ రకంగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ ఎగ్జాంపుల్ వాడొచ్చో లేదో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, క్రిమినల్స్ ని హతమార్చడం ఏ రకంగా చేసేవాళ్ళు? దే యూజ్డ్ టు డు ఎన్‌కౌంటర్, ఫేక్ ఎన్‌కౌంటర్. సిమిలర్లీ దే హాడ్ యూజ్డ్ ది ఇండియన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఫర్ దేర్ ఓన్ బిజినెస్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్, లావాదేవీల కోసం. మరి అదే విధంగా ఇవి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇవి కూడా విషయంలో వెలుగొచ్చింది. ఏమిటి, ఒక రాజకీయ పార్టీ కోసము డబ్బులు సమకూర్చుకునే విధంగా వాళ్ళు ప్రత్యేకంగా ఒక హాస్పిటల్లో జతపరిచి ప్రభుత్వ వాహనంలోనే ఆ టాస్క్ ఫోర్స్ అఫీషియల్స్ ఈ డబ్బులు తరలించడం జరిగింది. ఇంతకన్నా గొప్ప, నేను అనుకుంటా, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఎలక్షన్ లాస్ ని కూడా వైలేట్ చేశారు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని కూడా వైలేట్ చేశారు. కాబట్టి నేను చెప్పాను, దిస్ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్ తెలంగాణ హ్యాస్ మల్టీఫేసెడ్ రామిఫికేషన్స్. తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి దీంట్లో. వేరియస్ యాంగిల్స్ వస్తాయి, వేరియస్ చట్టాల్లో కూడా ఇందులో వైలేట్ చేసినట్లు రుజువు అవుతుంది. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ కేస్ అండి. ఐ థింక్ దిస్ కేస్ ఇస్ గోయింగ్ టు సీ ద డౌన్ ఫాల్ ఆఫ్ వెరీ పీపుల్. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు, ఆయన విదేశాల నుంచి రాగానే ఐ థింక్ ఈస్ A1 అండ్ హీ విల్ హ్యావ్ టు స్పిల్ ద బీన్స్. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ వేయొచ్చు, చాలా అన్లాఫుల్ టెర్రరిస్ట్ యాక్ట్ వేయొచ్చు, లేకపోతే యూపీఏ యాక్ట్ కూడా వేయొచ్చు, యూపా యాక్ట్ కూడా వేయొచ్చు. తద్వారా నేను అనుకుంటే ఇంకా తీవ్రమైన ఇష్యూస్ కూడా వెలుగులు వచ్చే అవకాశం ఉంది.